నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్ టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఇటీవల పోసాని కృష్ణమురళి అరెస్ట్ జరిగింది. దానికి సంబంధించి అసలు హిట్ లిస్ట్లో లేడు అనుకున్నారు అతన్ని, పోసానిని. కానీ అనూహ్యమైనటువంటి నాటకీయమైన పరిణామాల నేపథ్యంలో పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది జరిగింది. అయితే అతనిపై నమోదైనటువంటి కేసులు కానీ ఆయా పోలీస్ స్టేషన్లు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 14 చోట్ల, ఇంకా తెలంగాణలో కూడా ఉన్నాయి. ముఖ్యంగా చాలా క్లియర్ కట్గా ఆ యొక్క రిమాండ్ రిపోర్ట్లో మనకు పొందుపరిచినటువంటి అంశాల గురించే నేను ఇప్పుడు చెప్తున్నా. తాను అంటే పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత టార్గెట్ పవన్ కళ్యాణ్, టార్గెట్ నారా చంద్రబాబు నాయుడు, టార్గెట్ లోకేష్, ఇట్లా కొంతమందిని టార్గెట్గా చేసుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం. అంటే ఒక రకంగా చెప్పాలంటే పేటు రేగిపోవటం. అసలే సినీ రంగానికి సంబంధించిన వ్యక్తి వారానికి ఒకసారి 2 సార్లు అకస్మాత్తుగా ప్రెస్ మీట్ అనడం, ఆయన బయటకు వచ్చి మాట్లాడటం. ఏ అంశాల గురించి? ఈ పవన్ కళ్యాణ్ను తిట్టడమే పనిగా అతను మాట్లాడేవాడు. దారుణమైనటువంటి పదజాలం. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నిజమా కాదా? అసభ్యకరమైనటువంటి పదజాలం. ఇటువంటి సందర్భంలో ఎప్పుడో నమోదైనటువంటి కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ముఖ్యమైనటువంటి పరిణామం అంశం ఏంటంటే, పోసాని కృష్ణమురళి ఏవైతే మాట్లాడాడో, అతను ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని ఏ విధంగా తిట్టాడో అదంతా అతను చేసింది మాత్రం కాదు. అంటే కర్త కర్మ క్రియ వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే తండ్రి కొడుకులు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి. అదేదో మేం కావాలని చెప్తుంది కాదు. స్వయంగా అరెస్ట్ అయినటువంటి తదుపరి విచారణలో భాగంగా రిమాండ్ రిపోర్ట్ తయారు చేసినటువంటి పోలీసులు పోసాని కృష్ణమురళి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ఆ కేసులు నమోదు చేయటం కానీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం కానీ జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీలో ఎంత అరాచకమైనటువంటి పరిపాలన పద్ధతి సాగింది అనడానికి పోసాని కృష్ణమురళి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నా చేతిలో ఉంది ఇది. దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్, ముద్దాయి నేరం ఒప్పుకోలు. ఇందులో ఎన్నో కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆయన వైఎస్ఆర్సీపీలోకి ఎప్పుడు వెళ్ళారు, ఆయనకి పదవి ఎప్పుడు వచ్చింది, ఆ పదవి ద్వారా నెలకు ఎంత జీతం తీసుకుంటున్నారు అనేది అవన్నీ అప్రస్తుతం. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చాలా చాలా కీలకమైనటువంటి పాయింట్లు ఇందులో ఉన్నాయి. ఇదే కాకుండా నేను ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు అతని భార్య పిల్లల గురించి ప్రెస్ క్లబ్ హైదరాబాద్ నందు ప్రెస్ మీట్ పెట్టి వారి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ భార్య పనోడితో అక్రమ సంబంధం పెట్టుకుందని, పిల్లలు కనిందని అసభ్యకరంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి 2 వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా మాట్లాడాను. నేను నారా లోకేష్ గారిని నా యొక్క వికృతమైన మాటలతో అశ్లీలంగా ఆడవారిని దూషించాను. ఇటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజలలో హేయమైన భావనలు, ఒక వర్గం వారు మరొక వర్గం వారిపై శత్రుత్వం పెంచుకోవడం జరుగుతాయని తెలిసి కూడా మాట్లాడాను. ఇదంతా ఆయన ఏదైతే పోలీసులకు చెప్తున్నప్పుడు ఆ టైప్ చేసినటువంటి మ్యాటర్. స్వయంగా నేరస్తుడు అంటే ముద్దాయి ఇచ్చినటువంటి సందర్భం, ఒప్పుకోలు, కన్ఫెషన్ రిపోర్ట్ అంటారు దాన్ని. నేను పై విధమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటానికి ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు ఇవ్వబడిన స్క్రిప్ట్ మేరకు మరియు వారి అనుమతితో ప్రెస్ మీట్ నందు పై రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడుతూ సదరు నా యొక్క ప్రెస్ మీట్ వీడియోలను సజ్జల భార్గవ గారు సోషల్ మీడియా నందు వైరల్ చేశారు. నేను ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినందుకు నెలకు 3,82,000 నాకు ప్రభుత్వం తరపున గౌరవ వేతనంగా ముట్టింది.
నేను ప్రభుత్వం తరపున వేతనం తీసుకుంటూ గౌరవప్రదమైన హోదాలో ఉండి వైఎస్ఆర్సీపీ తరపున వకాలత్ పుచ్చుకొని మాటలు మాట్లాడుతూ ప్రజల్లో ఏమైన భావనలు ఒక వర్గం వారు మరొక వర్గం వారిపై శత్రుత్వం పెంచుకోవడానికి జరుగుతాయని తెలిసి సదరు విషయాలు ప్రెస్ మీట్ నందు తప్పుడు వ్యాఖ్యలతో మాట్లాడాను. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితితో చూడండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ నాయకుడు, ఆయన సినీ రంగానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ పార్టీలో ఉన్నారుగా, పార్టీ ఇచ్చినటువంటి పదవిని అనుభవిస్తూ దాదాపుగా నెలకు 4 లక్షలు ఆయన ఒప్పుకున్నాడు. 3,82,000 జీతం నాకు వైఎస్ఆర్సీపీ ఇచ్చిందని. అంటే కేవలం పవన్ కళ్యాణ్ను లేకపోతే నారా లోకేష్ను చంద్రబాబు నాయుడును తిట్టడం కోసమే పోసాని కృష్ణమురళికి ఆ పదవి ఇచ్చారా? అంత జీతం ఇచ్చారా? అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది ఒక రకమైనటువంటి ప్రశ్న. ఇలా ఒక్కరు కాదు, ఎవరు మాట్లాడినా ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్గా చేసుకుని మాట్లాడారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి విచ్చలవిడిగా అడ్డగోలుగా అక్రమాలకు అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితి ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీలో ఖచ్చితంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఏదైతే పోసాని కృష్ణమురళి ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా క్లియర్ కట్గా చెప్పినటువంటి సందర్భం, నాదేమీ లేదు, చేసిందంతా ఇద్దరే. అంటే ఇలా సోషల్ మీడియా ద్వారా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని, శ్రీరెడ్డి కావచ్చు, చాలామంది ఆ జాబితాలో ఉన్నారు, రామ్ గోపాల్ వర్మ కావచ్చు, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా 10ల సంఖ్యలో ఉంటుంది. ఇటువంటి క్రమంలో తాజాగా ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో, స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆ స్టేట్మెంట్లో ఈ కీలకమైనటువంటి అంశాలు ఎప్పటి నుంచో చూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టించడం, కొంతమందితో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వ్యక్తులు పెట్టినట్టే. వర్రా రవీంద్రారెడ్డి అరెస్టు అంశానికి సంబంధించి మనకు తెలుసు, కానీ సజ్జల భార్గవ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, రెచ్చగొట్టి మీరు పోస్టులు పెట్టండి, పోస్టులు పెట్టినందుకు నేను జీతం ఇస్తా అని చెప్పి యూట్యూబ్ ఛానల్ నడిపించి సోషల్ మీడియా అకౌంట్స్ని ఆయా రకాలుగా ప్లాట్ఫామ్స్ నిర్వహించినటువంటి వ్యక్తి ఈ సజ్జల భార్గవ రెడ్డి. అటువంటి వ్యక్తిని పట్టుకోలేకపోతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలోని పెద్దలు. అంటే అసలు మూలం ఎతకకుండా వారు చేసింది తప్పే, ఎవడో చెప్తే వీడు వినడం ఏంటి, బుద్ధి ఉండాలిగా. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది, సజ్జల భార్గవ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ఎంత అరాచకాన్ని సృష్టించాడు రాష్ట్రంలో. దాని ద్వారా ఎంతమంది దాని ద్వారా ఎంతోమంది బాధపడినటువంటి పరిస్థితి. వారి కుటుంబాలని, ఇంట్లో లేడీస్ని బయటికి లాగటం, పిల్లల్ని బయటికి లాగటం, వారికి అక్రమ సంబంధం కట్టబెట్టడం, అసభ్య పదజాలంతో దూషించడం, రకరకాల పనులు, రకరకాల వేషాలు. మొత్తానికైతే ఈ తాజా రిపోర్ట్ ఏదైతే ఉందో రిపోర్ట్ని బట్టి బేస్ చేసుకొని ఖచ్చితంగా సజ్జల తండ్రి కొడుకులు ఇద్దరికీ కూడా త్వరలోనే వారు కూడా కటకటాల పాలవ్వక తప్పదు అనేది పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తున్నటువంటి మాట. మరి ఇప్పుడైనా సరే కూటమి పెద్దలు స్పందించి సోషల్ మీడియా వేదికగా ఎవరైతే అరాచకాలకు పాల్పడినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని పట్టుకోవాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇటువంటి చొరవ తీసుకుంటుందనేది కూడా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.